వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఈ ఈజీ ప్రాసెస్లో మటన్ బిర్యానీ కుక్కర్లో చేసుకోవటం ఎలాగా ఈ వీడియో ఎలా చూద్దామా? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈజీ ప్రాసెస్ చాలా ఈజీగా అండి. మటన్ బిర్యానీ మొదట ఉల్లిపాయలు సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి, కట్ చేసుకొని. తర్వాత టమోటా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా. అన్నీ కట్ చేసేసుకోవాలి. టమాటా, కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మటన్ తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసుకోవాలా. మటన్ తీసుకొచ్చి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని పొయ్యి మీద కుక్కర్ పెట్టాలండి. కుక్కర్ పెట్టాక ఈ మటన్ కడిగేసేసి పెట్టుకున్నాం కదా, శుభ్రం చేసుకొని ఈ కుక్కర్ కొద్దిగా వేడెక్కాక కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసేసి గరం మసాలా, గరం మసాలా వేసేసి అలా గరం మసాలా వేసి సన్నగా వెల్లుల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా. తర్వాత ఇవన్నీ చిటపటలాడింది కదా, వెల్లుల్లిపాయలు వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ బిర్యానీలోను. మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం, కాకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేస్తే బాగుంటుంది. తర్వాత ఈ చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలా. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపాలా. ఈ కట్ చేసుకున్నామే వెల్లుల్లిపాయలు అవి కూడా వేసేసేయాలి దానిలో. తర్వాత మొత్తం వేగినాక తర్వాత ఈ మటను ఉడక చెడుద్దండి. చేపలేమో ఉడికి చెడుతాయంట, మటన్ ఏమో ఉడక చెడుద్దంట సావిత. ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేసాం కదా. తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసాక ఏగుతూ ఉంటాయి. తర్వాత ఈ మటన్ని మనం శుభ్రం చేసుకోవాలా. సో మటన్ శుభ్రంగా కడిగేసేసి తర్వాత దాంట్లో పసుపు వేసి బాగా కలపాలి. పసుపు తగిన కారం వేసుకోవాలా. కారం కొద్దిగా వేసుకొని మళ్ళీ దాంట్లో కూడా వేసుకుంటాము, బిర్యానీలో కూడాను. దీంట్లో కూడా వేసుకోవాలా. కొద్దిగా ఉప్పు, పసుపు అంటే ముక్కలకి చప్పగా లేకుండా అవి ఒక టేస్ట్గా ఉంటాయండి. ముక్కలు చప్పగా ఉంటాయి. ఇట్లా పసుపు, ఉప్పు, కారపొడి కలిపి కానీ పెట్టామనుకోండి అదొక టేస్ట్ వస్తుంది. తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టి పొయ్యి మీద ఏరొక పక్క స్టవ్ వెలిగించి దాని మీద పెట్టేసి అలా. తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ ఈ ప్రాసెస్లోకి వచ్చేసాము. ఇక పొయ్యి మీద ఈ టమోటా, ఉల్లిపాయలు ఏగిపోయాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగట్టకుండా నూనె పైకి వచ్చేంత వరకు వేపుతూ ఉండాలా. అది ఏగిపోయింది, మొత్తం నూనె పైకి వచ్చేసేసింది బయటికి. తర్వాత వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత అది కూడా కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసి మటన్ కూడా ఉడికిపోయింది. అది కూడా విజిల్ ఆ స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత దీంట్లోకి కొత్తిమీర సన్నగా కోసుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవాలా. ఈ కొత్తిమీర కూడా వేగేంత వరకు వేపాల. కొత్తిమీర వేగిపోయింది, అది కూడా వేగిపోయింది. తర్వాత ఏం చేయాలంటే ఈ కొత్తిమీరలోకి వేగిపోయిన తర్వాత ఈ కొత్తిమీర సన్నగా మంట మీద వేగుతూ ఉండాలి కదా. పుదీనా, కొత్తిమీర అంతా, కరివేపాకు అంతా వేగిపోతుంది. వేగిపోయిన తర్వాత ఈ మటన్ ఉడికిపోయింది. ఈ విజిల్ చల్లారిపోయిన తర్వాత దీనిలో ట్రాన్స్ఫర్ చేసేసేయాలా. ఈ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి దాంట్లో నీళ్ళు కూడా ఉన్నాయి కదా, అవి కూడా కదుపుతూ ఉంటే ఆ నీళ్ళు ఇనికేంత వరకు ఉడికించాలి బాగా. నీళ్ళు బాగా మటన్ అంతా ఉడికింది. దాంట్లో మళ్ళీ కొద్దిగా ఈ మసాలా అంతా పట్టాలి కదా. ఇదొక టేస్ట్గా ఉంటుందండి, బాగుంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకుంటేను చాలా బాగుంటుంది. తర్వాత ఇది మొత్తం కదిపేసిన తర్వాత దీంట్లోకి మొదట మనం మటన్ ఉడికించేటప్పుడు కారం వేసాం కదా, అది సాలిపోదు. దీంట్లో కొద్దిగా 1 స్పూన్ కారం, ఒక ధనియాల పొడి, ఉప్పు రుచి తగినంత ఉప్పు వేసి కదిపి మూత ఎలికిళ్ళ పెట్టాలా మూతని. తర్వాత ఆ మూతని కుక్కర్ మూతని టేయకూడదు, వెల్లికిళ్ళ పెట్టాలా. తర్వాత అదంతా కదిపేసిన తర్వాత ఈ నీళ్ళని ఇనిగిపోయినాయి. ఇనిగిపోయిన తర్వాత మొదట బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, 1 గ్లాస్ బియ్యం కడిగి ఆ గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోయాలా. నీళ్లు పోసేసిన తర్వాత ఆ నీళ్లు మగ్గిపోయినాయి బాగా. తర్వాత దాంట్లో బియ్యం కడిగి పెట్టి పక్కన పెట్టుకున్నాము. ఆ బియ్యం కూడా దాంట్లో పోసేసేయాలి.
బియ్యం కూడా దాంట్లో పోసేసేసిన తర్వాత బియ్యాన్ని పోసేసి కుక్క బాగా కదిపేసేయాలి, బాగా కలపెట్టాలా. ఇవన్నీ మసాలా పట్టేంత వరకు ఈ బియ్యం బాగా కదిపేసేసి బాగా కదిపి తర్వాత నిమ్మకాయ వేయాలండి. దీంట్లోనూ బాగా నిమ్మకాయ తీసుకొచ్చి మంచి నిమ్మకాయని కట్ చేసి దాంట్లో విత్తనాలన్నీ తీసేసి రసం పిండాలి. ఎందుకంటే నిమ్మరసం పిండితే దాంట్లో బాగా టేస్ట్గా ఉంటుంది, పొడి పొడిగా అన్నం ఉంటుంది, పైగా పులుపు కూడా కొద్దిగా పులుపు తగులుతుంటుంది కదా. మనం పులుపే వేయం కదా, పులుపు కూడా కొద్దిగా లైట్గా ఉన్నట్టు లేనట్టు తగులుతుంటుంది. నిమ్మకాయలు జాగ్రత్తగా పిండాలా, విత్తనాలన్నీ తీసేసేయాలి. విత్తనాలు తీసేసి నిమ్మరసం పిండేసేయాల. బాగుంటుంది మటను, చాలా బాగుంటుంది మటను బిర్యానీ, సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకుంటే అవతల కుక్కర్ మూత పెట్టేసేయాల. 3 విజిల్స్ వచ్చేసి సూపర్ గుమ్మలాడే మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మటన్ బిర్యానీ చూడండి సూపర్గా రెడీ అయిపోయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కుక్కర్లో వంట చేసేటప్పుడు చల్లారిన తర్వాత తీయాలా. ఆ కుక్కర్ అంతా ఆఫ్ చేసిన తర్వాత చేయాలి. చాలా పేలిపోతున్నాయండి ఈ మధ్య కుక్కర్లు. మా ఇంటి పక్కన కూడా పేలిపోయింది మొన్న ఈ మధ్య. నాకు అప్పటి నుంచి భయం. కుక్కర్ అంతా చల్లారిన తర్వాత తీసేసేయాల. గుమ్మలాడే బిర్యానీ రెడీ. దీంట్లో పెరుగు పచ్చడి కానీ గోంగూర పచ్చడి కానీ వేసుకొని తింటే అంత సూపర్గా ఉంటుందండి కుక్కర్లో. చూశారు కదా, ఈజీ ప్రాసెస్లో కుక్కర్లో మటన్ బిర్యానీ చేయటం ఎలాగో తెలుసుకున్నారు కదా.